త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా దూకుడు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. తనా మన అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ ప్రయోగం చేస్తోంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా మరిన్ని ప్రశంసలే వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ జనాల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన హైడ్రా ఇప్పటికే 40,000 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించినట్లు పేర్కొంది. ఇది ఇంకా కొనసాగుతుందని కూడా తెలిపింది. అయితే అసలు ఈ రేంజ్లో రేవంత్ దూకుడు పెంచడానికి కారణం ఏంటి? హైడ్రా తీసుకురావడం, దాన్ని అమలు చేయడం, వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకే సాగుతానని చెప్పడం వెనుక కీలక కారణం ఏమైనా ఉందా? భగవద్గీతకు ముడిపెట్టి మాట్లాడిన తీరు వెనుక పక్కా రీజన్ ఉందా అంటే ఉందనే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏకచక్రాధిపత్యంగా గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. జీహెచ్ఎంసీ పరిధిలో క్లాస్ కంటే కూడా మధ్యతరగతి మాస్ ఓటింగ్ ఎక్కువ. వీరిని తన వైపు తిప్పుకోగలిగితే జీహెచ్ఎంసీలో పాగా వేయడం నల్లేరుపై నడకే అవుతుంది అన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా ఉంది. మరి మాస్ జనాలు ఆయన వైపు తిరగాలి అంటే, రేవంత్ కు జై కొట్టాలి అంటే ఏం చేయాలి అన్న ఆలోచన నుంచే హైడ్రాకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో ఓ అరగంట సేపు వర్షం కురిస్తే మునిగిపోతుంది మాస్ జనాలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాలే. రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఆగిపోవడం, వాహనాలు కొట్టుకుపోవడం కామన్ గా మారింది. ఇళ్లలోకి నీరు కూడా చేరిపోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో చెరువులు ఆక్రమించడం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉభయ కుశలోపరిగా మాస్ సమస్య పరిష్కారంతో పాటు రేవంత్ తప్ప ఎవ్వరూ చేయగలరు అనే మాట కూడా వినిపించడం ఖాయంగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ అటు జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు పూర్తిగా మాస్ జనాల ఓటింగ్ను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కాంగ్రెస్కు కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా కొందరు మాత్రమే కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం దక్కించుకునేందుకు హైడ్రా అనే పదునైన ఆయుధాన్ని బయటకు తీశారని అంటున్నారు పరిశీలకులు.